కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అవుతుందని స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా అది కలగానే మిగిలిపోయింది. ఇక 20 సంవత్సరాల క్రితం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో బ్రాహ్మణి స్టీల్స్ పేరిట 10.600 ఎకరాల భూమిని కేటాయిస్తూ శంకుస్థాపన కూడా ప్రారంభించారు. అయితే వైఎస్ అకాల మరణంతో ఉక్కు కర్మాగార పనులకు గ్రహణం పట్టినట్టయింది. ఇక రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావడంతో జిల్లా వాసుల్లో ఆశలు చిగురించాయి. అయినప్పటికీ నిధులు కేటాయించకపోవడంతో అది ఫలించలేదు. 2019లో వైసీపీ అధికారంలోనైనా తర్వాత తమ కళ నెరవేరుతుందనుకున్న జిల్లా వాసులకు మళ్లీ నిరాశ మిగిలింది. ఎటకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల జరిగిన మహానాడు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో మళ్లీ ఇక జిల్లాల వాసుల ఉత్సాహం నెలకొంది. ఇక చంద్రబాబు హామీ మేరకు త్వరలోనే పనులు ప్రారంభిస్తామని స్థానిక శాసనసభ్యుడు బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి కడప జిల్లా నుండి మా ప్రతినిధి యూసుఫ్ మరింత సమాచారం అందిస్తారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కావాలని చెప్పేసి దశాబ్దాలుగా జమ్మలమడుగు వాసులు ఎదురు చూస్తా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 20 సంవత్సరాల పాటు అటు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే కలలు కన్నారో ఇక్కడ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో ఏదైతే సెయిల్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నాలు కొనసాగించారు. అంతకు ముందు 2007వ సంవత్సరంలో గాలి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో బ్రాహ్మణి స్టీల్స్ పేరిట శంకుస్థాపన చేశారు. దాన్ని పూర్తిగా కూడా దాదాపు 10,670 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. మౌలిక సదుపాయాలతో పాటు రవాణాకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా కొనసాగించేటువంటి తరుణంలో దివంగత నేత అకాల మరణం చెందడంతో ఆ యొక్క పరిశ్రమ పనులన్నీ కూడా అక్కడికి ఆగిపోయినటువంటి పరిణామాలు. తర్వాత ఏదైతే కేంద్రంలో ప్రభుత్వం మారిందో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ బీజేపీ ప్రభుత్వం కూడా ఇటు టీడీపీని అనుసంధానం చేసుకుని ఆ పరిశ్రమను తీసుకొస్తారని చెప్పేసి జిల్లా వాసులంతా కూడా ఆశగా ఎదురు చూశారు. అప్పట్లో చంద్రబాబు కూడా ఈ యొక్క పరిశ్రమను తీసుకురావాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు కొనసాగించారు. కేంద్ర అనుమతులు లభించలేదని చెప్పేసి ఏదైతే జేఎస్డబ్ల్యూ సంస్థ ఉందో దాంతో ప్రైవేట్ ఆధ్వర్యంలో ఆ యొక్క సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి అటు సునప్రాలపల్లె ప్రాంతం జమ్మలమడుగులోని సునప్రాలపల్లె ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. దానికోసం చాలా ఉద్యమాలు కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నడిచినటువంటి నేపథ్యం అయితే అన్నింటినీ కూడా అవన్నీ ఆశలన్నీ కూడా ప్రభుత్వం మారడంతో పూర్తిగా ఆగిపోయాయి. తర్వాత కడప జిల్లా వాసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత అధికారంలోకి రావడంతో పూర్తిగా కూడా ఆశలన్నీ జమ్మలమడుగు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చిగురించాయి. ఈ యొక్క ప్రాంతంలో మళ్ళీ శరవేగంగా స్టీల్ ప్లాంట్ ఏర్పడుతుందని చెప్పేసి అదే జేఎస్డబ్ల్యూ ఈ యొక్క సంస్థతో శంకుస్థాపన నిర్వహించారు. దాదాపు 4 దఫాలుగా శంకుస్థాపన చేశారు స్టీల్ పరిశ్రమను ఇక్కడ నెలకొల్పాలని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ప్రాంతవాసులంతా కూడా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ రేప మాకు ఆ పరిశ్రమ వస్తే మా యొక్క పిల్లల భవిష్యత్తు ఓ స్థాయికి వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నిన్న జరిగినటువంటి మహానాడు వేదికగా ఒక వరాల జల్లు కురిపించింది. దాదాపు 460 ఎకరాలలో సున్నప్రాలపల్లెలోనే జేఎస్డబ్ల్యూతోనే మళ్ళీ కూడా ఆ యొక్క ఉక్కు పరిశ్రమను తీసుకొస్తాం ఏర్పాటు చేస్తాం అన్నటువంటి హామీ ఇచ్చింది. ఇందుకు అనుగుణంగానే గత కొద్ది రోజులుగా స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి జేఎస్డబ్ల్యూ బృందంతో పాటు అటు కేంద్రంలో ఉన్నటువంటి పరిశ్రమల శాఖ బృందాన్ని తీసుకొచ్చారు. దాదాపు 15 కోట్ల రూపాయలు నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ యొక్క ప్రాంతంలో పర్యటించారు. అనువైన ప్రదేశంలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి, ఎంత సామర్థ్యం ఈ యొక్క స్టీల్ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలన్నటువంటి అంచనాకు వచ్చారు. ఇప్పుడు ఈ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అవుతుందా, అడుగులు ముందుకు వెళ్తాయా లేదా అని చెప్పేసి జమ్మలమడుగు వాసులతో పాటు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ యొక్క పరిశ్రమ వస్తే దాదాపు 5,000 నుండి 10,000 మంది స్థానికులతో పాటు ఇతరులకు కూడా ఇక్కడ ఉపాధి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలతో పాటు ప్రత్యేకంగా 2019వ సంవత్సరంలో ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ తమకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో సీఎం రమేష్ నాయుడు కడప జిల్లా పరిషత్లో అయితే ఒక ఫైలాన్ని లాంచ్ చేశారు. మాకు ఖచ్చితంగా ఇది కావాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి నేపథ్యంలో అటు కేంద్రంలో అప్పట్లో మంత్రిగా కొనసాగేటువంటి అశోక్ గజపతిరాజు కావచ్చు, ఇటు రాష్ట్ర మంత్రులు కావచ్చు, అటు లోకేష్ కావచ్చు, అందరూ కూడా అతను చేస్తూ ఉన్నటువంటి నిరాహార దీక్షకు ఆమరణ
నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. ఖచ్చితంగా ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో అతనికి శంకుస్థాపన చేసేటువంటి వ్యవహారానికి సంబంధించి ఇక్కడ ఒక ఫైలాన్ని ఏర్పాటు చేసి అతనికి హామీ ఇచ్చినటువంటి పిదపాతను ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. అప్పటి నుండి కూడా జిల్లా వాసులంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఇంకా ఉక్కు పరిశ్రమ వస్తుందా అని. ఇప్పుడు ఆ యొక్క ఎంపీ ఎవరైతే ఉన్నారో అతను కేంద్రంలో అటు బీజేపీ ఎంపీగా కొనసాగుతా ఉన్నారు. జిల్లా వాసి కాబట్టి ఉక్కు పరిశ్రమకు తోడ్పాటు అందించాలి. అతను కూడా ఈ యొక్క ఉక్కు పరిశ్రమ తీసుకురావడానికి తోడ్పాటు అందించడంతో పాటు తన యొక్క బాధ్యతను కూడా వహించాలని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ వస్తుందని చెప్పేసి వస్తుందని చెప్పేటువంటి ఆశలు అయితే ప్రజల్లో చాలా బలంగా వినిపిస్తా ఉన్నటువంటి నేపథ్యం. మరి వేచి చూద్దాం ఏమవుతుందో. కడపకు ఉక్కు పరిశ్రమ వస్తుందా, ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పన నెరవేరబోతా ఉందా అన్నటువంటి అంశాన్ని అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసుఫ్, 6TV న్యూస్, కడప జిల్లా నుండి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా